హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చేపల పులుసు అండి. ఫిష్ కర్రీ. దీని ఫ్యాన్ బేసే వేరు, ఇష్టపడిన వారే ఉండరు. వేడి వేడి రైస్లో అలా పులుసు పోసుకుని ఒక్క ముక్క అలా కలుపుకుని తింటే దాని టేస్టే వేరు. ఇక్కడ నేను తీసుకున్న చేప వచ్చేసి బంగారు తీగండి. 1 kg చేప అయితే తెచ్చుకున్నాను. మనం లేట్ చేయకుండా ఏ విధంగా చేసుకోవాలి అనేది ప్రాసెస్ అయితే చూసేద్దాం. దీనికి మెయిన్గా కావాల్సింది చింతపండు పులుసు, మసాలా అనేది కరెక్ట్గా కలపటం. నేను స్టెప్ బై స్టెప్ చూపించాను, చూడండి. సేమ్ ఇలాగే చేయండి. మనకి రెస్టారెంట్లో ఎలాగైతే ఉంటుందో అదే టేస్ట్ వస్తుంది. నేను ఆయిల్ పోసుకున్నాను, ఒక 6 to 7 స్పూన్స్. నాన్ వెజ్ కదా, కొంచెం ఎక్కువ ఆయిల్ అయితే పడుతుంది. ఆయిల్ పోసుకుని జీరా వేసుకుని ఒక 10 సెకండ్లు అలా వేపి ఆనియన్స్ అయితే వేశాను. ఆనియన్స్ అనేవి 2 kgs కదా, నేను 3 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఆనియన్స్ అనేవి వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. నేను చాలా సన్నగా కట్ చేసుకున్నాను, ఎందుకంటే మనం చేస్తుంది పులుసు కాబట్టి. ఈ ఆనియన్స్ అనేవి ఇప్పుడు కలర్ అనేవి చేంజ్ అవ్వాలి, కొంచెం టైం పడుతుంది. ఒక 5 నుంచి 6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి. ఇక్కడ ఆనియన్స్ చూసారా, నాకు లైట్గా ఎల్లో కలర్ అయితే వచ్చింది, అంటే బ్రౌన్ కలర్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇందులో 3 మిర్చి సన్నగా కట్ చేసుకున్నాను, 2 టమాటో, 3 ఆనియన్స్, 2 టమాటో అనమాట. ఇదొక్కటే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మనం నాన్ వెజ్ చేస్తున్నామంటే ఒక్క ఉల్లిపాయ అనేది ఎక్కువ ఉండాలి, టొమాటో అనేది ఒకటి తక్కువ ఉండాలి. అప్పుడు మీకు పులుసు అనేది కరెక్ట్గా వస్తుంది, టేస్ట్ అనేది. ఇప్పుడు మనం వేసిన టొమాటో బాగా మగ్గాలండి. ఒక 5 నిమిషాలు టైం అయితే పడుతుంది. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఫస్ట్ అయితే బాగా తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత ఒక 4 నుంచి 5 నిమిషాలు అయితే టైం పడుతుంది. మూత పెట్టేసి ముక్క మెత్తపడాలి. టొమాటో మొత్తం కూడా మెత్తపడుతుంది. చూసారా, నా ముక్క అనేది చాలా మెత్తపడింది. ఈ విధంగా ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఎగ్జాక్ట్గా టేస్ట్ రావాలని క్లియర్గా చెప్తున్నాను. సో మొత్తం చూడండి, చూసి ఇలాగే చేయండి, ఎగ్జాక్ట్ టేస్ట్ అయితే వచ్చేస్తుంది. చేపల పులుసు అంటే అలా పుల్లగా, అలా కారంగా, అలా మసాలాగా ఉండాలి. నేను ఎగ్జాక్ట్గా చూపిస్తున్నాను. సో చూడండి, సేమ్ ఇలాగే చేయండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఒక 10 నుంచి 12 ఆకులు కరివేపాకు అయితే నేనైతే వేసాను. వేసి మళ్ళీ ఒక్కసారి బాగా తిప్పేసుకోండి. ఒక 3 నుంచి 4 నిమిషాలు బాగా కలుపుకోండి. ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్లో మనం ఆయిల్ వేసాం కదా, ఈ ఆయిల్లోకి టొమాటో, ఆనియన్, ఈ ఫ్లేవర్ మొత్తం దిగాలి. ఒక 4 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇందులో నేను 5 స్పూన్స్ కారం అయితే వేస్తున్నాను. మీకు కారం ఎక్కువ రాదు, చేపల పులుసుకి కారం ఎక్కువ పడుతుంది. 5 స్పూన్స్ అయితే వేయండి, బట్ మీరు తినేటప్పుడు కారంగా అనిపించదు. అర్థమైందా? 4 స్పూన్స్ సాల్ట్ అయితే వేసుకోండి. ఇది వచ్చేసి ధనియాలు, జీరా, ఈ 2 కూడా కలిపేసి మిక్సీ కొట్టేసానండి. మిక్సీ కొట్టిన పౌడర్ అనమాట. ఇప్పుడు నేను వేసింది జస్ట్ 1 స్పూన్ వేసుకుని మిక్సీ పట్టేయండి. ధనియాలు, జీరా ఈ 2 కూడా పౌడర్ చేసేసి నేను ఇందులో అయితే వేస్తాను. ఒక్క 3 నుంచి 4 నిమిషాలు బాగా కలుపుకోండి. చూసారా, ఇక్కడ మనకి కలర్ కూడా లైట్గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో అల్లం పేస్ట్ అండి, 1 స్పూన్ నేనైతే వేశాను. 1.5 స్పూన్ కూడా వేసుకోవచ్చు, అంటే 1 స్పూను దాంతోపాటు ఇంకొక 1/2 స్పూన్ కూడా వేసుకోవచ్చు. మీరు ఎక్కువగా అల్లం వెల్లుల్లి టేస్ట్ కావాలనుకుంటే 1.5 స్పూన్ కూడా వేసుకోవచ్చు. వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోండి. ఒక 3 నుంచి 4 నిమిషాలు బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులో చింతపండు రసం అండి. ఈ చింతపండు రసం అనేది ఎలా ప్రిపేర్ చేశానంటే, ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకోండి. నార్మల్గా నిమ్మకాయ ఉంటుంది కదా, ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకుని దాన్ని ఒక గిన్నెలో వేసి, నార్మల్గా మన డ్రింకింగ్ వాటర్ ఉంటుంది కదా, మంచినీళ్ళు ఉంటాయి కదా, అవి ఒక 2 గ్లాసులు పోసేసి బాగా కలపండి. చేత్తో బాగా కలపండి. కలిపితే మీకు చింతపండు పులుపు మొత్తం కూడా వాటర్లోకి దిగిపోతుంది. దిగిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేయండి. నాని బాగా దిగిద్ది. దిగిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా పిసకండి. పిసికితే ఆ చింతపండులో ఉన్న రసం మొత్తం కూడా వాటర్లోకి వచ్చేస్తుంది. ఆ వాటర్ అనేది మన పులుసులో పోసేయండి. అంతే. నేను ఒక్కసారి టేస్ట్ చూసుకుంటున్నాను. సో ఇంకా మనకి ఉడకటం స్టార్ట్ అవ్వలేదు, బట్ టేస్ట్ చూసుకోవచ్చు పులుపు సరిపోయిందా లేదా అనేది. నాకైతే కరెక్ట్గా ఉంది టేస్ట్ అనేది. ఇప్పుడు ఇందులో మనం తెచ్చుకున్న చేప ముక్కలు ఏవైతే ఉన్నాయో ఇది ఒక్కొక్కటిగా వేసేద్దాం. గుర్తుపెట్టుకోండి, మనకి పులుసు చూసుకుంటే లైట్గా ఉడుకుతుంది, చూసారా, అంటే మరుగుతుంది. ఎప్పుడైతే మనకి పులుసు అనేది మరుగుతున్న టైంలోనే చేప ముక్కలు అనేవి ఒక్కొక్కటిగా వేసేయండి. కొంచెం దూరంగా వేసుకోండి, ఏం పర్వాలేదు. అయితే ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను చేప ముక్కలన్నీ వేస్తాను కదా,
చేప ముక్కలు వేసిన తరువాత నార్మల్గా చికెన్ కర్రీకి మనం ఎలాగైతే ఒక స్పూన్ తీసుకుని లేదా ఒక గరిటె తీసుకుని ఓకే కలిపేస్తాం, ఆ విధంగా కలపకూడదు. నేను చూడండి చాలా నిదానంగా నేనైతే లోపలికైతే పెడుతున్నాను. ఇప్పుడు ఈ పులుసు అనేది ఒక 15-20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అలా ఉడకనివ్వండి. పులుసు మొత్తం కూడా చేప ముక్కలకి బాగా పడుతుంది. బాగా మరిగి 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 బాగా పడుతుంది. ఒక 15-20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వదిలేయండి. మొత్తం కూడా ప్రతి ముక్కకి పులుసు అనేది బాగా పట్టేస్తుంది. మన చేపల కూర అనేది రెడీ అయిపోతుంది. అయితే ఇక్కడ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఈ గరిటె ఏదైతే ఉందో ఓకే తిప్పకూడదు, జస్ట్ ఊరికే అట్టట్ట కదపాలంతే. ఎందుకు ఇలా అంటే ముక్కలు విడిపోయి ముక్కల్లో ఉన్న ముళ్ళులన్నీ కూడా పులుసులో కలిసిపోతాయి. అప్పుడు అస్సలు బాగోదు తింటాకి, మొత్తం ముళ్ళే ఉంటాయి. జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఉడుకుతున్న టైంలో ఈ దాకని పైకి తీసి తిప్పండి అంతే తప్ప గరిటె మాత్రం పెట్టొద్దు. ఇదొక్కటే చేపల పులుసుకి బండ గుర్తు. అర్థమైందా? ఇంకా మన కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇది వేడి వేడి రైస్లో అలా కలుపుకుని ఒక్క ముక్క పక్కన వేసుకుని అలా ముక్క నంచుకుంటూ తింటా ఉంటే దాని టేస్టే వేరు. మీరు కూడా చేసి మీకు ఏ విధంగా వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏం రెసిపీ చేయమంటారు అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఏదైతే రెసిపీ చెప్తారో అదే నేను వీడియో చేసి పెడతాను. నచ్చితే కనుక లైక్ అయితే చేయండి. కొత్తగా ఎవరైనా వస్తే కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.